సలార్ ట్రైలర్ చూసిన బ్రో ఇంతకు ముందు బీభత్సంగా ఉండే బ్రో. అసలు ఫస్ట్ ట్రైలర్ కంటే ఇది మాత్రం అసలు ఒక పార్క్ ముందు ఉన్న సోలార్ బల్బులు వలిగిపోయినాయి. మన సలార్ టీజర్ కు. ఈ సెకండ్ ట్రైలర్ లో ఏం నచ్చింది నీకు? నాకు నచ్చింది అంటే ఫైట్ సీన్స్, లాస్ట్ కు ఒక డైలాగ్ ఉంటది, నిప్పుతో అయినా సరే రక్తంతో అయినా సరే చెర్రిపేస్తా. ఆ డైలాగ్ మాత్రం బీభత్సంగా ఉంది. మళ్ళీ ఫ్రెండ్షిప్ ను లాస్ట్ కు మోసం చేస్తాడు అన్న కాన్సెప్ట్ తో ఉన్నది అనమాట. నేను ఫస్ట్ ఫ్రెండ్ కోసం అంటే ఇప్పుడు రజనీకాంత్ మూవీ ముమ్మాటి మనోడు రజనీకాంత్ ఎట్లా ఫ్రెండ్షిప్ ఉండేనో అదే విధంగా ఉంటది అనుకున్నా, కానీ లాస్ట్ కు మనోడు మోసం చేస్తాడు అనే కొంచెం ఇంటూ ఇచ్చిండు. ఇద్దరు ఫ్రెండ్స్ బద్ద శత్రువులు అయితే అవునవును, బద్ద శత్రువులు అయితే ఎట్లా ఉంటది యుద్ధంలో కాన్సార్ లో అని ఇచ్చిండు. ఆ కాన్సార్ లో యుద్ధం కూడా చూస్తున్నాం మనం. మొత్తం ఇద్దరు కలిసి చేస్తా ఉంటారు, రక్తంతో తడిచిపోతాడు కదా మనోడు. కాన్సార్ మొత్తం రక్తంతో ఎరిపెక్కిపోతుంది మనోడు. మరి బాహుబలి రికార్డ్స్ క్రియేట్ చేస్తా ఖచ్చితంగా. బాహుబలి సినిమా మనోడు మళ్ళీ వచ్చింది కాబట్టి సలార్ తోటి ఆయనకి చరిత్రను మళ్ళీ ఆయననే క్రియేట్ చేసుకుంటాడు పక్క. కేజీఎఫ్ ఎందుకంటే కొంచెం ఆయన ఇప్పుడు ఆయన ఏమన్నాడు అంటే నేను మొత్తం ఇట్లా ఫ్యాక్షనిస్ట్ గా తీస్తా అన్నాడు ప్రశాంత్ నీళ్ళు ఉగ్రం రిమిక్స్ గా. కాబట్టి సేమ్ అదే విధంగా ఉన్నాయి అనమాట. ఎలా ఉండబోతుంది 22 రోజు? 22 మాత్రం ఇండియన్ షేక్ చేస్తుంది పక్క. క్రిస్టమస్, జనవరి, సంక్రాంతి అన్ని మన ఏ సినిమా వచ్చినా సరే అవన్నీ తప్పుకోవాల్సింది. ఎందుకంటే ఇక్కడ డైనోసార్ వస్తుంది పక్క. చిన్న సినిమా లేదు, పెద్ద సినిమాలు అయినా సరే డాంకీ మంకీ ఏ సినిమా ఉండదు భయ్యా. ఎందుకంటే మీరు సాహోకి ట్రోలింగ్ చేసిర్రు, ఆదిపురుషుకి ట్రోలింగ్ చేసిర్రు, ఇప్పుడు మాత్రం గట్టిగా ఇస్తున్నాం, అన్ని షేక్ అయిపోవాల్సిందే. థియేటర్లో రక్తంతో ఎరిపెత్తాయా? ఖచ్చితంగా. ఇప్పుడు బాహుబలికి ఒక థియేటర్ కాలిపోయింది, ఇప్పుడు మాత్రం ఇంకొకటి పక్క కాలిపోతుంది, ఇంకొకరిని కూడా పగలగొడతారు అంతే. ఎవడన్నా నెగిటివ్ ట్రోల్ చేస్తే మొన్న ఒకని అన్ని ఇప్పుడు కూడా పక్కా జరుగుతుంది. ఎందుకంటే నెగిటివ్ మాత్రం వద్దు, ఉన్నట్టుగా చెప్తే ఇంకా. అంటే ఈ ఇయర్ లో ఓన్లీ షారుఖ్ ఖానే 1000 crores క్లబ్ లో ఉన్నారు. సో 2 మూవీస్ కూడా. సో ఇప్పుడు దునికి ఇంకో మూవీ వస్తుంది, ఇప్పుడు సలార్ ఈ మూవీ వస్తుంది. ఈ ఒక్క మూవీతో ఆ మూవీని బ్రేక్ చేస్తారు. ఈ మూవీని ఏది క్రాస్ చేయదు బ్రో. దీని ఒక 1 day క్రాస్ చాలు మనోనికి. ఎందుకంటే మనోడు ఖచ్చితంగా 200 కోట్లు కొట్టేస్తాడు. మన ప్రభాస్ అన్న గురించి చెప్పనవసరం లేదు, గల్లా ఎగరేసుకొని చెప్తున్నా, పక్క చరిత్ర రాస్తాడు.